అమ్మ దగ్గర లభించిన ఓదార్పు ప్రపంచంలో ఎక్కడ లభిస్తుంది? అమ్మ దగ్గర లభించడం కాదు, అమ్మ వెళ్ళిపోయిన తరువాత, అంటే నా ఉద్దేశ్యం అమంగళకరంగా మాట్లాడలేక అలా అంటున్నాను. అమ్మ శరీరం పడిపోతే అమ్మ కట్టి విప్పినటువంటి చీరలు బొంత కుట్టుకుని పడుకున్నా నిద్రపడుతుంది, సేద తీరుతుంది. అమ్మ కట్టి విప్పిన బట్టకి కూడా అంత ప్రేమ, ఆ బట్టకి కూడా అంత ఓదార్పు. అమ్మ వేసుకుని విప్పిన చెప్పులకు అంత ఓదార్పు, అమ్మ పెట్టుకున్న కళ్ళజోడికి అంత ఓదార్పు. వాటి వంక చూసేటప్పటికే మనసు ఏదో ఆర్ద్రతని పొందుతుంది, ఎంత సంతోషాన్ని పొందుతుందో. అమ్మలాంటి వ్యక్తి ఇక సృష్టిలో ఉండదు. అందుకే జగన్మాత అంతటిది కూడాట తల్లిని తీసేయవలసి వస్తే బెంగ పెట్టుకుంది. వీడు అమ్మ అని నా వంక తిరిగి ఏడిస్తే నేనేమని జవాబు చెప్పాలి? అమ్మనికి దేవత, అమ్మనికి దైవం, అమ్మను మించిన దైవం లేదటండి. మన కవులు కూడా రాసే పాటలు ఎందుకంటే బైబిల్ తెలియదు కదా కవులకి. బైబిల్ తెలుసుంటే, సృష్టి పుట్టుక తెలుసుంటే, దేవుడు అనేవాడు అర్థమై ఉంటే దేవుడు రామూలం అన్నిటికీ చెప్పి ఉండేవాళ్ళు. అన్నిటిని ఇచ్చిన దేవుడిని పక్కకు పెట్టి భూమి మీద దేవుని వల్ల కలిగిన వీళ్ళందరినీ ఏంటంటే దైవాలుగా వాలుస్తున్నారు. 100 దేవుళ్ళు కలిసి వచ్చినా అమ్మకి సాటరారగా ఇక అమ్మ అంత గొప్పదా? చంప చెల్లు మరిపించాడు దౌర్భాగ్యుడికి. తల్లి కాళ్ళకి మొక్కేవాడిని చంప పగల కొట్టాలంట. నా తల్లిదండ్రులు నా కొరకు రక్తం కార్చలేదండి, నా భార్య నా కొరకు రక్తం కార్చదండి, నా కొడుకు నా కొరకు రక్తం కార్చడండి. మీకు కుటుంబం గొప్పనా, బైబిల్ గొప్పనా, యేసుక్రీస్తు గొప్పనా అని అంటే ఏం చెప్తారు మీరు? భార్య బిడ్డలే కాదు, కన్న తల్లిదండ్రుల కంటే బైబిలే గొప్ప. చాలా మూర్ఖమైన ఆలోచన నేను అంటే. అమ్మా అన్న మాటకి పరమేశ్వరుడు కట్టుబడ్డాడు, తల్లిదండ్రులు లేని పరమేశ్వరుడు. అమ్మ ప్రేమ అంటే అంతటి. అందుకే శంకరులంతటి వారు, పరిపూర్ణ జ్ఞాని, అహం బ్రహ్మాస్మి అన్నవారు, తల్లిగారు వెళ్ళిపోతే ఆర్యాంబ సన్యాస ధర్మానికి వ్యతిరేకంగా బంధువులు అంత్యేష్టి సంస్కారం చెయ్యనంటే అరిటాకుల మీద పడుకోబెట్టి అగ్నిహోత్రుడిని పిలిచి అగ్ని సంస్కారం చేశారు తల్లికి. శంకరులు లొంగారు మనమెంత తల్లి భక్తికి. ఇలా లోకంలో తల్లి దైవం అని చెప్పే వాళ్ళందరికీ నేను బుద్ధి చెప్పేశాను, నా బైబిల్ గొప్పదని ప్రకటించేశాను అని అనుకుంటున్నాడు. కానీ ఇది విన్న ప్రతి ఒక్కరూ కూడా వీడిని ఇంత వెధవలా తయారు చేసింది ఏంటి? బైబిల్ కదా, బైబిల్ వల్లే ఇలా తయారయ్యారని చెప్పి వీడి మీద, వీడితో పాటు బైబిల్ మీద కూడా అసహ్యం పెరిగిపోతుంది జనాలకి కామన్గా. అది అర్థం కావట్లేదు. హిందుత్వంలో దైవం కంటే కూడా తల్లి అధికురాలు అనే భావనని సాక్షాత్గా భగవంతుడే ఆమోదిస్తాడు, అంగీకరిస్తాడు. దీనికి మనం ఒక ఉదాహరణ చూసినట్లయితే పండరీపురంలో పాండురంగడిగా వెలిసినటువంటి శ్రీకృష్ణుడు యొక్క వృత్తాంతం తెలుసుకోవాలి. అక్కడ పొండరీకుడు అనేటటువంటి ఒక భక్తుడు మొదట ఆయన నాస్తికుడు, ఆ తర్వాత విష్ణు భక్తుడిగా మారతాడు. అతను ఒక సందర్భంలో తల్లిదండ్రుల సేవలో ఉన్న సమయంలో భగవంతుడు సాక్షాత్కరించి పొండరీకుడిని బయటికి రమ్మని పిలుస్తాడు. నేను తల్లిదండ్రుల సేవలో ఉన్నాను, నువ్వు కాసేపు అక్కడ నిలిచి ఉండు, అది పక్కన నిలిచి ఉండు అని చెప్తే ఆయన అక్కడే సరగా మారిపోయాడంట. అదే అక్కడ బైబిల్ దేవుడు ఉంటే ఏం చేస్తాడు చెప్పండి? ధట్ ఏంట్రా నేను వచ్చి పిలుస్తుందని వెయిట్ చేయమంటావు అని చెప్పి వీళ్ళు రాళ్ళతో సాగొట్టరా అంటాడు. పొండరీకుడిని రాళ్ళతో సాగొట్టించేవాడు. పొండరీకుడికి అయితే పోలనుకోండి.